సాక్షాత్తు నందుడి కుమారుడిగా జన్మించిన కృష్ణుడు బాలలీలలు చేస్తూ వెన్నును దొంగలించి తినేవాడు. ఆయనే ఆవులను కాపాడే గోవిందుడు. భక్తుల పాపాలను తొలగించి క్షమించే దయామూర్తి. చెడు వారిని శిక్షించి మన కష్టాలను దురదృష్టాలను తొలగిస్తాడు. మంచి మనుషులను ఎప్పటికీ కాపాడుతూ భక్తుల కష్టాలను నివారించే పరమాత్ముడే శ్రీనివాసుడు. అతను మరెవరో కాదు, మన కలియుగ దేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి అని నేను చెప్పగలను. గోకులంలో జన్మించి అందరికీ ఆనందం ఇచ్చిన కృష్ణుడు ఆ కృష్ణలీలలు పరిశీలిస్తే గోపికలను ఎంతో ప్రేమించే కృష్ణుడు ఒకవైపు ఉంటే మరోవైపు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలను కాపాడిన గోవిందుడిగా కనిపిస్తాడు. అలాగే వజ్రాలతో చేసిన కిరీటాన్ని ధరించిన గోవిందుడిగా, వరాహ అవతారంలో భూమిని రక్షించిన పరమాత్ముడిగా కూడా ఆయన ప్రసిద్ధి పొందారు. అటువంటి శ్రీనివాసుడి దర్శనం చేసుకోవడం నా పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నాను.